దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి డీలిమిటేషన్‌ని. కానీ ఇప్పటివరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం అసలు ఇప్పటివరకు స్పందించకపోవడం. ద్రోహం. దక్షిణాది ప్రాంతానికి ద్రోహం. ఎవరు? చంద్రబాబు నాయుడు. డెఫినెట్‌గా ఇయాల అనాల్సి వస్తది. ఎందుకంటే నీ చేతిలో బార్గెనింగ్ పవర్ ఉంది కావ్య. ఇయాల నీ చేతుల బార్గెనింగ్ పవర్ ఉంది. ఈ బార్గెనింగ్ పవర్ని ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం వినియోగించుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? నీ పవర్ను తాకట్టు పెడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు. దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గొంతెత్తుమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడును. నువ్వు కేవలం మోదీకి నీకుండేటువంటి అవసరాలు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి కదా. ఆంధ్రప్రదేశ్కి కానీ, తెలంగాణకు కానీ, ఇంకో సౌత్కి కానీ, మరి స్టాలిన్ మాట్లాడుతున్నాడు, ఇవాళ బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, పినరన్ విజయ్ మాట్లాడుతున్నాడు, ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు నీ నోరెందుకు పెగులుతలేదు? ఆంధ్రప్రదేశ్లో సీట్లు అంత దారుణంగా తగ్గుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? విభజన చట్టం ప్రకారం నీ అసెంబ్లీలో సీట్లు పెంచేటువంటి కార్యక్రమం బీజేపీ ఎందుకు చేయలేదు? ఇవన్నీ అడగాలే కదా కావ్య. సో అడగకుండా ఉండడం అంటే నిధుల కోసమా? అంతే కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలి, అమరావతి కోసం 2.5 జిల్లాల ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇంకేముంది అంటే అమరావతికి అవసరమైనటువంటి నిధులు తెచ్చుకోవాలి. మంచి నేను ఏమంటున్నా కావ్య, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి నువ్వు చివరికి కాలు పట్టుకున్నా మేము వద్దనం. ఈ విషయంలో కూడా కాలు పట్టుకో మోదీ. దక్షిణాదికి అన్యాయం చేయకు, ఒకవేళ అన్యాయం చేస్తే మద్దతు ఉపసంహరిస్తా అని చెప్పు. ఈ బిల్లు వెనక్కి పోకపోతే అడుగు. ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం లేకనే కదా ఆ సాహసం చేయలేడు కనుకనే ఇలా చంద్రబాబుని అంటున్నాం మనం. అంటే చేసే శక్తి ఒకసారి వచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా కావ్య. ఉపయోగించకుండా ఇలా వాళ్ళకే మళ్ళీ దారాదత్తం చేస్తున్నాడు పవర్, ఇంకా వాళ్ళని బలోపేతం చేసే పవర్ని యాడ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలా ఆంధ్ర ప్రజలు నీకు పవర్ ఇచ్చారు, పవర్ ఇచ్చి నువ్వు గట్టిగా నిలబడు అని చెప్పారు. ఇలా నువ్వేం చేస్తున్నావు? నీ పవర్ అంతా తీసుకుపోయి ఆయనకి ఇస్తున్నావు. ఈ పవర్ స్టార్ పోయి ఆయనకి ఇచ్చిండు, ఈయన పోయి ఆయనకి ఇచ్చిండు. పవర్ స్టార్లో మైనస్ పవర్, చంద్రబాబులో మైనస్ పవర్. ఇద్దరు పవర్లు తీసుకుపోయి మోదీకి ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని సోమోటోగా రాసిచ్చేసారు. కాబట్టి వాళ్ళు ఇట్లా నాటకం ఆడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడి ఉంటే ఈ బిల్లు వెనక్కి పోతుంది కాదు. మహిళలకు రిజర్వేషన్ అందరం ఆమోదిస్తాం. 33% రిజర్వేషన్ 543 వస్తాయి. గణన తర్వాత ఎట్లా జరగానో అట్లా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎట్లుండాలో ఉండేటువంటి విధంగా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి మీరు చెయ్యండి. కానీ ఏకపక్షంగా ఇవాళ రుద్దడం అనేటువంటిది ఇవాళ దక్షిణాది ఆత్మగౌరవానికి ఒక తీరని మచ్చ. రాబోయే సంవత్సరాలు తరాలకు ఇది జరగని అన్యాయం, ఒక మరణ శాసనం. ఇరు రాష్ట్రాలు చూసుకుంటే ఆల్రెడీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు దాని గురించి మనం మాట్లాడొద్దు. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఎటువంటి మాట లేకపోవడం దక్షిణాది ప్రజలందరికీ కూడా ద్రోహం చేసినట్ట, ఆంధ్రులకు మాత్రమే ద్రోహం చేసినట్టు? ఆంధ్రులకు కాదు కావ్య, మొత్తం దక్షిణాదికే. చంద్రబాబు నాయుడు అనేటైన ఒక ముఖ్యమంత్రి, ఇవాళ ఆయనకు పవర్ ఉంది. మిగతా ఎవరు? స్టాలిను ఎన్డీఏలో లేడు, బెంగాల్ సరే మమత మన దక్షిణాది కాకుండా ఆమె లేదు, తర్వాత పినరయి విజయన్ లేడు, ఇక్కడ రేవంత్ రెడ్డి లేడు, ఇంకొక దగ్గర కర్ణాటకలో ఆయన లేడు. కాబట్టి ఇలా దక్షిణాదిలో అంతో కొంతో పవర్ పాలిటిక్స్లో స్థానం ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇలా అందరూ కూడా ఏమనుకుంటారు, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ. అది మనకు అందరికి కూడా తెలుసు. ఆనాడు ఉన్నటువంటి జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఇవాళ దక్షిణాదికి ఇంత క్రైసిస్లో నువ్వు ఒక దక్షిణాది నాయకునిగా ఉండి నువ్వు ఇలా అన్యాయం చేస్తూ ఉంటే డెఫినెట్గా చంద్రబాబు మోసం చేసినట్టు ద్రోహం, మోదీ ద్రోహం కంటే ఎక్కువ ఇలా చంద్రబాబు చేస్తున్నాడు దక్షిణాదికి ద్రోహం. ఇవాళ ఎందుకంటే ఆపే శక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మోదీ కాళ్ళ దగ్గర నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మొత్తం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు తన అస్త్రాన్ని సరైనటువంటి రీతిలో ప్రజల కోసం ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.